జనబెరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కలుగుట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. అక్షరాంధ్ర స్వర్ణాంధ్రకు వెలుగుబాట సమిష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. మాఘమాస శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దుర్గగుడి ఆలయంలో ఆలయ అధికారులు డిప్యూటీ కలెక్టర్ వికే శ్రీనానాయక్ ఆకస్మిక తనిఖీలు. తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని సిట్ నివేదిక తేల్చి చెప్పిందని శృంగేరి పీఠం ధర్మాధికారి బీవీఎస్ చలపతిరావు వెల్లడి. ముఖ్యమంత్రి దార్శనికత అయిన స్వర్ణాంధ్ర 2047 లక్ష సాధనకు వికసిత్ భారత్ సహకారానికి అక్షరాంధ్ర వెలుగుబాట అని, చదువు సొంతమైతే స్వప్నాలు సాకారం అవుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష్ అన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని కొత్తపేటలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష్ గురువారం సాయంత్రం సందర్శించారు. అక్షర జ్ఞానాన్ని పొందుతున్న మహిళలతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలతో ముచ్చటించి చాలా సరళంగా విద్య ఉండబట్టేలా అమలు చేస్తున్న బోధన పద్ధతుల్ని పరిశీలించారు. అక్షరాస్యత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రభుత్వ చొరవకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరి సమిష్టి కృషి కలిస్తే అక్షరాంధ్ర నుండి స్వర్ణాంధ్రకు నిజమైన వెలుగుబాటు సాధ్యమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. జీవితంలో ఎవరూ మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్యూఆర్ కోడ్ వల్ల సెల్ ఫోన్లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను 4వ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పటి వరకు తన జీవితంలో ఎన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడు చూడలేదని తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతు కరోనా సమయంలో రైతు సైతం పనిచేశారని గుర్తు చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతు కరోనా సమయంలో సైతం పనిచేశారని గుర్తు చేశారు. మీ జుట్టు జగన్ తన చేతుల్లో పెట్టుకొని పాలించాడని విమర్శించారు. పిల్లలు స్కూల్కి వెళ్తే ఆయన ఫోటో చూడాలి, పొలానికి వెళ్తే ఆయన ఫోటో చూడాలని విధంగా వైఎస్ జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ దుర్మార్గుడి ఫోటో చూడాల్సిన పని ప్రజలకు ఏముందని ఆయన ప్రశ్నించారు. 180% భూ సమస్యలు వస్తున్నాయని విమర్శించారు. వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నాగరాజు గారు, గౌరవ శాసనసభ్యులు జై నాగేశ్వరరెడ్డి గారు, ఈరోజు మీ భూమి మీ హక్కు కల్లుగుట్ల గ్రామానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. రాబోయే రోజుల్లో ఎవరి వల్ల ఇబ్బందులు లేకుండా మీ భూమికి భద్రత ఇచ్చిన ఈరోజు నా జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అంటే కేవలం ఒక ఆస్తి కాదు. ప్లీజ్ తమ్ముళ్ళలో కూర్చోండి, ఎవరు లేరు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కూర్చోండి, 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ నాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి. ఎవరైనా సరే అనవసరంగా డిస్టర్బ్ చేయాలనుకొని వస్తే మాత్రం పోలీసు వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మీరు గమ్మన కూర్చోండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, ఎవరు చెప్పినా వింటాను. ఎవరైనా వచ్చి
ప్రజలకు ఇబ్బంది పెట్టేట్టుగా లా అండ్ ఆర్డర్ మాత్రం డిస్టర్బ్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఏనాడు హిందూ ధర్మాన్ని పాటించలేదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన నేతలు విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రానికి పాల్పడ్డారని, దేవుడు క్షమించరని నేతలు మండిపడ్డారు. నగరంలోని 1 టౌన్ ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీర మహిళలు కలిసి 11 బిందెల పసుపు నీటి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేయడం కాకుండా దొంగే నేను దొంగను కాదంటూ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం సమంజసం కాదని అన్నారు. కల్తీ జరిగిందని తెలిసి వైసీపీ రాక్షస జాతి పెద్ద ఎత్తున ఘోరాలు చేయడం, రోడ్లపైకి వచ్చి నానా హంగమ చేస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. దర్యాప్తు సంస్థల రిపోర్టులను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజల్ని పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో హిందూ ధర్మం, హిందూ దేవాలయాల పట్ల కనీస గౌరవ మర్యాదలు లేవన్నారు. తిరుమల శ్రీవారికి, విజయవాడ కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో తన సతీమణి కలిసి ఇవ్వకుండా ఒక్కరే ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నా పేరు గన్నుశంకర్, జనసేన పార్టీ విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి. మరి గతం వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం, ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస జాతి రోడ్ల మీదకి వచ్చి నానా హంగామా చేస్తుంది. ఆ రాక్షస జాతి ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మనం గతంలో చూసాం, తిరుమల పవిత్రతను ఎప్పుడు అపవిత్రం చేస్తూ ఆ అపవిత్రాన్ని ఈ రోజున సిట్ కమిషన్ బయటపెట్టి లడ్డూలో నెయ్యే లేదు, సింథటిక్ నెయ్యి ద్వారా లడ్డూను తయారు చేసి శ్రీవారి భక్తులకు ఇచ్చారని చెప్పని సిట్ ఏ రోజైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ని మైండ్ గేమ్తో డైవర్ట్ చేసి మరి ఆ రాక్షస జాతి అంతా ఈ రోజున రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. మరి ఇదంతా చూస్తుంటే ఏం గుర్తొస్తుందంటే దొంగే దొంగ 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 అని అరిచినట్టుంది. దొంగతనం చేసింది, శ్రీవారి లడ్డూని కల్తీ చేసింది, 250 కోట్ల రూపాయల అవినీతిని చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మరి వాళ్ళే ఈరోజు రోడ్డెక్కి దొంగ దొంగ అని అరుస్తున్నారంటేనే ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు, నవ్వుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో మరొక విషయం ఏంటంటే, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి తిరుమల శ్రీవారి ఆలయం పట్ల ఎటువంటి పవిత్రత లేదు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి శ్రీవారి ఆలయంలో కల్తీ లడ్డు మాత్రమే కాకుండా మరి అన్యమత ప్రచారాలు చేయడం, అన్యమతాలకు చెందిన బొమ్మల కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వారిని చైర్మన్లుగా నియమించడం, వరకామేనిలో దొంగతనం జరిగితే ప్రైవేట్ సెటిల్మెంట్ వీళ్ళే చేసేసి అది పెద్ద దొంగతనం కాదు, చిన్నదే అని చెప్పని దాన్ని కూడా పక్కదో పట్టించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఏ రోజున హిందూ ధర్మాలను పాటించలేదు. 38వ డివిజన్ అధ్యక్షుడు. గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం తిరుమల లడ్డూలో కల్తీ జరిగి కూడా జరగలేదు అని చెప్పడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. సిట్టు కూడా ఎక్కడ కొవ్వు లేదని కానీ, యానిమల్ ఫ్యాట్ కలవలేదని కానీ ఎక్కడా చెప్పలేదు. కానీ వీళ్ళు కలిసి కలవలేదని ఒక ఇదిగా చెప్పడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో చేసిన అన్ని దేవస్థానాల మీద ఉన్న కూడా అవినీతి జరిగిందేమన్నా విచారణ చేసి ఈ ప్రభుత్వం ఏమన్నా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దే విధంగా ఈ ప్రభుత్వం కూడా చేయాలని, కూటమి ప్రభుత్వం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. వెంకటేశయ్య, గత ప్రభుత్వ పాలకులు ఈ రాష్ట్రంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వారికి హిందూ మానవభావాల మీద లెక్క లేకుండా లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి అయ్యవారి నైవేద్యం అనేటువంటి లడ్డూలో మరి ఈ దేశంలో మొత్తం కూడా ఆ లడ్డూని స్వీకరించడం జరిగింది. మరి ఆ లడ్డు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తయారు చేయడంలో ఆ రోజు పాలకులు జగన్మోహన్ రెడ్డి, మరి వాళ్ళ సహచరులు సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆ రోజు మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మరి వీరందరూ కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో భోలేబాబాతో సంబంధాలు పెట్టుకొని అసలు నెయ్యిలో కనీసం పాలు లేకుండా నెయ్యి తయారైందంటే చాలా విడ్డూరంగా ఉంది. పాలు నుంచి నెయ్యి వస్తుంది, కానీ పాలు లేకుండా ఆ నెయ్యి కల్తీ జరిగిందంటే
హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీక్ష చేపట్టి ఈ అమ్మవారి గుడిలో మెట్లు పూజ చేసి మెట్లు కడిగి ఆ పాపం వారు చేశారు, మమ్మల్ని మరణించు అని ఆ దేవిని నమస్కారం చేసుకొని ఏడుకొండలో సాక్షిగా అక్కడ కూడా వారికి పాదాభివందనాలు చేసి మమ్మల్ని క్షమించయ్యా అన్నారు. అయినా 38వ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని నీలా గారు అలాగే గణిశంకర్ గారు ఆధ్వర్యంలో కామధేను అమ్మవారి ఆలయ శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జులైలో ఏదైతే ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అమ్మవారు మెట్లు కడిగారు. అలానే ఈరోజు సిట్ రిపోర్ట్ దాన్ని తేల్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పరిహారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కామధేను అమ్మవారి ఆలయం శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే నిజంగా మనం 450 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూని కల్తీ చేయటం అంటే అదొక మానసిక పైచాచికత్వంగా మనం భావించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక సైకోకి ఆ పైచాచికత్వంగా మనం భావించాలని చెప్పని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి అయోధ్య రామాలయం ఒక నిర్మాణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ రామాలయానికి కూడా ఈ తిరుపతి లడ్డూలు తీసుకెళ్ళి అక్కడ అందరికీ తినిపించడం అంటే తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది వాళ్ళకి తెలియాలి. మోడీ గారి దగ్గర నుంచి అంటే ఒక సామాన్యుల భక్తి దగ్గర నుంచి మోదీ గారి దగ్గర దాకా కూడా ఈ లడ్డూలు వెళ్ళేటట్టు చేశారు అంటే వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఇది కల్తీ జరుగుతుందని తెలిసి కూడా చేశారు అంటే అది ఎంత మహాపాపం. ఆ పాపం నిజం అని చెప్పని ఈరోజు సిట్ తేల్చినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు బొకాయించే మాటలు మాట్లాడడం, సమర్థింపుగా మాట్లాడడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది వాళ్ళకే చెల్లింది. ఇవన్నీ కాదు, మీకు దమ్ముంటే రేపు 11వ తారీఖున అసెంబ్లీకి రండి. మీ 11 మంది ఎమ్మెల్యేలతో పాటు రేపు 11వ తారీఖున అసెంబ్లీకి వచ్చి ఈ శ్రీవారి లడ్డు విషయంగా ఈ కల్తీ విషయంగా మీకు దమ్ముంటే చర్చండి. కావాలంటే రోజు మొత్తం తీసుకోండి, మీకు ఆ దమ్ముంటే వచ్చి చర్చించి అప్పుడు మాట్లాడండి కుటుంబ ప్రభుత్వం మీద. అంతేగాని అవాకులు చవాకులు పేలి ఎవరో ఏదో చేశారని చెప్పని సానుభూతి యాత్రలో మీ బతుకంతా ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి జైలుకి వెళ్ళడం, సానుభూతి యాత్రలకు వెళ్ళడం ఇది తప్ప. అంటే వైసీపీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ రకంగానే ఉంటుంది. వాళ్ళు అసలు ప్రభుత్వం ఏం సంక్షేమాలు ఇస్తుంది, దాంట్లో లోటుపాట్లు ఉన్నాయా లేకపోతే ఇంకోటి అని ప్రజల గురించి ఆలోచించుకునే పరిస్థితి ఎక్కడుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి? కేవలం ఓదార్పులు, లేదంటే ఆ నాయకులు జైలుకి వెళ్ళి పరామర్శలు. అది దానికి తప్పించి బెంగళూరులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడా, వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి బెంగళూరు నుంచి రావాలి అంటే ఇలాంటి కార్యక్రమాలకు తప్పితే ఏ రోజన్నా ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి ఉందా అంటే అతనే ఒప్పుకుంటున్నాడు. ఈ కుటుంబ ప్రభుత్వం ఎంత చక్కటి పరిపాలన ఇస్తుందని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్న క్రమంలో ఖచ్చితంగా అతను రేపు అసెంబ్లీకి వచ్చి ఈ కల్తీ లడ్డు విషయంగా చర్చించాలని చెప్పని డిమాండ్ చేస్తాం. మరి గత కొన్ని రోజులుగా మనం శ్రీవారి యొక్క లడ్డూని మరి వైసీపీ నాయకులు ఏ విధంగా మరి ఈరోజు ఇలాంటి దుస్థితికి మరి ఈ విధంగా మనం శ్రీవారి లడ్డూ గురించి మాట్లాడుకునే దుస్థితికి తీసుకొచ్చిన వైసీపీ నాయకుల మరి భరతం మరి తొందరలో మరి మా ప్రభుత్వం పట్టబోతుంది. ఎవరెవరైతే ఈ లడ్డూ కుంభకోణంలో మరి ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీరందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా ఏ విధంగా అయితే వీరికి పాపం పండిందో ఆ విధంగానే మరి ప్రభుత్వం వీరి పట్ల చర్యలు తీసుకోబోతున్నారు. మరి తెలిసిన వెంటనే నెయ్యి కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే మా పవన్ కళ్యాణ్ గారు మరి అమ్మవారి గుడిని ప్రక్షాళన చేసి ఆ రోజు మరి ఏ రోజైతే ప్రభుత్వం అధికారంలో ఉండి విపక్షంలో ఉండి మరి ఆ రోజు ఆ విషయం గురించి మాట్లాడలేకపోయారని చెప్పి ఆ రోజు మరి అమ్మవారికి ఆ రోజు వచ్చి మరి ప్రక్షాళన చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా బుకాయిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పక్కన పెట్టి దాంట్లో కలపకూడని కెమికల్స్ కొన్ని కలిపి అది నెయ్యి కాదు, అది ఒక లిక్విడ్. ఆ లిక్విడ్తో మరి లడ్డూని తయారు చేసి మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా క్షీణించే విధంగా మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ దందాన్ని నడిపారంటే మరి వైవి సుబ్బారెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు. ఆయన ఏ విధంగా మరి ప్రజలకి ఇంకా బుకాయిస్తూ నెయ్యి కల్తీ జరగడం సహజమే అని చెప్పి ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? సిగ్గు సరు ఉందా మీకు అని అడుగుతున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ కల్తీ జరిగింది, చెంపలేసుకోవాలి కల్తీ జరిగితే, కల్తీ అనేది సహజమే అని మాట్లాడుతున్నారంటే మీరు ఎంతటికి దిగజారారో, మీరు ప్రజలకి ఏ విధంగా సమాధానం చెప్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఈ 11 సీట్లకు కూడా మేము అనర్హులం అని చెప్పి మరొకసారి మరి ప్రజలందరికీ తెలియజేసినందుకు మరి ప్రజలు కూడా మరి వైసీపీ పార్టీని రానున్న రోజుల్లో భూస్థాపితం చేస్తారు. ఇది మాత్రం మరి ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
మాఘమాస శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దుర్గగుడి ఆలయంలో ఆలయ అధికారులు డిప్యూటీ కలెక్టర్ వికే నాయక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మాఘమాస శుక్రవారం పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే నాయక్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈవో నాయక్ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో పర్యటిస్తూ ఏర్పాటును స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం సాఫీగా సాగేలా చూడడానికి అంతరాలయ దర్శనం మరియు సర్వదర్శన క్యూ లైన్లో ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ బాధితుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవేదన చెందారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ నెల 20 నుండి అన్ని జిల్లాల్లో చైతన్య సభలు నిర్వహించి చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని వెల్లడించారు. శుక్రవారం అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి తిరుపతిరావు, అధ్యక్షులు ఈవి నాయుడు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లికార్జునరావు, అసోసియేషన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి వై నాగలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థ 7.5 కోట్ల రూపాయలు ప్రజల నుండి సేకరించి మోసం చేసిందన్నారు. 12 సంవత్సరాలుగా 8 రాష్ట్రాల్లోని 32 లక్షల మంది బాధితుల కోసం పనిచేస్తున్నామన్నారు. బాధితులు ఇప్పటి వరకు 142 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. యాజమాన్యం కోర్టు లిటిగేషన్తో అవంతరాలు సృష్టిస్తుందన్నారు. ఆస్తుల ప్రభుత్వ అటాచ్మెంట్లో ఉన్నందువల్ల కొనుగోలు చేసిన వారు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలైన బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. ఈ నెల 20 నుండి ఇచ్చాపురం నుండి అన్ని జిల్లాల్లో చైతన్య సభలు నిర్వహిస్తామన్నారు. అనంతరం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. నమస్కారం. అగ్రిగోల్డ్ కంపెనీ లక్షలాది మంది దగ్గర 7.5 కోట్లు వసూలు చేసి మోసగించి మొన్న జనవరి 4వ తేదీ 12వ సంవత్సరంలోకి అడుగుడింది. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 12 సంవత్సరాలుగా 8 రాష్ట్రాలలోని 32 లక్షల మంది బాధితుల పక్షాన పోరాడుతూ వచ్చింది. 10,40,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 20,000 లోపు వాళ్ళకి డిపాజిట్లు ఇప్పించడం జరిగింది. 142 మంది ఆత్మహత్యలకు గురైన బాధితులకి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇప్పించడం జరిగింది. కానీ ఇంకా 20 లక్షల మంది బాధితులకి 6,500 కోట్లు, మన రాష్ట్రంలో 3,000 కోట్లు, బయటకు 3,500 కోట్లు సాధించాల్సి ఉంది. సుమారు 15,000 మంది అగ్రిగోల్డ్ కంపెనీ వేసిన పలు వెంచర్స్లో ప్లాట్లు, భూములు, అపార్ట్మెంట్స్లో మరి ప్లాట్స్ కొనుక్కొని 19 ఎలక్షన్లో అగ్రిగోల్డ్ బాధితుల బాధలు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా ఈ ప్రభుత్వానికి మళ్ళీ అటువంటి ట్రీట్మెంట్ ఇప్పించడానికైనా మేము రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అగ్రిగోల్డ్ యాజమాన్యం తప్పు చేసి కొన్ని లక్షల మంది బాధితులను తయారు చేస్తే సిఐడి వాళ్ళు, అందులో ప్రత్యేకించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఐడి వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో, ఆల్రెడీ 2015కి ముందు అగ్రిగోల్డ్ చేసినటువంటి వ్యాపారాల్లో భాగమైనటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫార్మ్ ఎస్టేట్ కావచ్చు, అపార్ట్మెంట్స్ వ్యాపారం కావచ్చు, వీటిల్లో ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వాటిని కూడా తీసుకొచ్చి అటాచ్మెంట్లో పెట్టడం వల్ల అది కేవలం సిఐడి వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న తప్పు. ఆ తప్పు వల్ల ఈ రోజున కొన్ని వేల మంది వాళ్ళు కొనుక్కున్నటువంటి డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి భూముల్ని, ప్లాట్లని, అపార్ట్మెంట్లని అమ్ముకోలేక, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక, పిల్లలకి చదువులు చేయించుకోలేక, ఆరోగ్యం బాగోలేకపోతే బాగు చేయించుకోలేక చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా అటాచ్మెంట్ ఇచ్చి తొలగించమని అడుగుతూ ఉన్నాం. దానికి కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. మేమైతే అసోసియేషన్గా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రాకపోతే చావో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారని, కేవలం కార్పొరేట్లకు అనుకూల బడ్జెట్ రూపొందించారని ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు స్పష్టం చేశారు. 53 లక్షల కోట్ల బడ్జెట్లో దళిత పేద మధ్యతరగతి అభివృద్ధి కోసం ఏర్పాటైన స్టాండప్ ప్రోగ్రాం కోసం కేవలం 400 కోట్లు కేటాయించడం పేదల అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుస్తోందన్నారు. శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై ఆయన మాట్లాడారు. కేవలం కార్పొరేట్ల అనుకూల బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రానికి బడ్జెట్లో మొండి చేయి చూపించిందన్నారు. మన రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినా రాష్ట్రంలోని 2 పార్టీలు మాట్లాడలేని స్థితిలో ఉన్నాయన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ 2 ఒకరినొకరు దూషించుకోవడం, దాడులు చేసుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి పనిచేయడం లేదన్నారు. యూనియన్ బడ్జెట్ తాలూకా అంశం మీద మాట్లాడటానికి వచ్చాం. ముఖ్యంగా ఇక్కడ యూనియన్ బడ్జెట్ చూస్తే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది జీడిపి రేట్ ఎక్కువగా ఉంది, అలాగే దేశం వెలిగిపోతూ ఉంది, 2047కి దేశం ఎక్కడికో వెళ్ళిపోతుందన్న విధంగా మాట్లాడుతూ ఉంటే దేశం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వెలుగుతూ ఉంది, ఎలా ఉంది అన్న స్టాటిస్టిక్స్తో మాట్లాడటానికి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా, అలాగే చార్ట్ అకౌంటెంట్గా, అలాగే ఫార్మర్ బిడ్డగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చానని చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా బడ్జెట్ 53 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. దాంట్లో ఇంక్లూడింగ్ ఆల్ అప్పులు కూడా కలిపంటే ఇంచుమించు 17 లక్షల కోట్ల అప్పు తెచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మనకు బడ్జెట్ తాలూకా మనం చూస్తే ముఖ్యంగా వీళ్ళు చెప్పుకున్న జీడిపి రేటు కానీ మనం గమనిస్తే 100% జీడిపిలో 18% ఒక్కటే రూరల్ డెవలప్మెంట్ నుంచి వస్తున్న పరిస్థితి. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో 48% ఉన్నా కూడా 18% జీడిపి అంటే ఈ ఒక్క స్టాటిస్టిక్స్ మనకు అర్థమవుతా ఉంది. జీడిపి ఎలా వచ్చింది అంటే రూరల్ని ఇగ్నోర్ చేసి రూరల్ ప్రజలు ఎలా ఉన్నారనేది మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే బడ్జెట్లో ముఖ్యంగా బడ్జెట్కి ముందు ఇచ్చిన ఎకనామిక్ సర్వేలో ఏదైతే మెన్షన్ చేశారో అర్బన్కి గ్రామాల నుంచి వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ముఖ్య కారణం గ్రామాల్లో ఉపాధి లేదు, చదువు లేదు, మినిమం వసతులు లేవు. గ్రామాల నుంచి అర్బన్కి రావడంతో అర్బన్ ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. అలాగే అర్బన్లో వీళ్ళ జీవితాలు దుర్బలంగా ఉన్నాయి. ఎందుకంటే విద్య ప్రైవేటు, వైద్యం ప్రైవేటు, సర్వం ప్రైవేటు ఉన్న అర్బన్లో ఈ గ్రామాల నుంచి విజన్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర సాధించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని సోషల్ వెల్ఫేర్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారుల స్వర్ణాంధ్ర సాధించేందుకు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. శుక్రవారం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 2040 నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుతుందన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం మొదటి స్థానంలో ఉన్నామని, జీడీపీలో 3వ స్థానాన్ని చేరుకోబోతున్నామన్నారు. 2040 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఆ లక్ష్యం సాధించేందుకు గాను కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నారు. అదేవిధంగా ఐటీ ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటోనేని భాస్కర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు శివప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సెక్రటేరియట్ అండ్ డైరెక్టరేట్ స్టాఫ్కి, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మీ అందరికీ మీడియాకి నమస్కారాలు. ఫస్ట్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల స్థాయి అర్బన్ లెవెల్ స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు అధికారులందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ఈ నిర్ణయం మేము తీసుకున్నందువల్ల మీ అందరికీ ప్రమోషన్స్ వచ్చాయి. అదర్వైజ్ యార్ ఇన్ ది పోస్ట్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ అండ్ డిఫరెంట్ గ్రేడ్స్. దిస్ డెసిషన్ ముఖ్యమంత్రి గారు, ఇప్పటివరకు సెక్రటరీ గారు ఈ శాఖ యొక్క ఉద్దేశాలని, ఈ శాఖ యొక్క స్వరూపాన్ని డైరెక్టర్ గారు చాలా విపులంగా చెప్పారు. స్వర్ణగ్రామం, స్వర్ణాంధ్ర సాధనలో కీలకంగా క్రింది స్థాయిలో ఉన్నటువంటి స్వర్ణగ్రామ కార్యాలయాలు కానీ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కానీ సిబ్బంది అనేది ప్రతి ఒక్క పౌరునికి సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 20 నెలలు అయింది నేను ఈ శాఖ మంత్రిగా రావడం. ఈ శాఖలోకి వచ్చేప్పటికీ ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్షంలో చాలా విన్నపాలు వచ్చాయి.
తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని సిట్ నివేదిక తేల్చి చెప్పిందని శృంగేరి పీఠం ధర్మాధికారి బీవీఎస్ చలపతిరావు వెల్లడించారు. నివేదిక ప్రకారం తిరుమల ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీపై వైసీపీ అసత్య ఆరోపణ చేస్తూ రాజకీయం చేస్తుందని తెలిపారు. శివశక్తి హిందూ జనశక్తి ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో శృంగేరి పీఠం ధర్మాధికారి బీవీఎస్ చలపతిరావు, బిజినెస్ ఆఫ్ బ్రహ్మాండ్ నేషనల్ కమిటీ మెంబర్ జీవీఎస్ శర్మ, రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకులు జింక చక్రధర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని సిట్ నివేదిక తేల్చిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు జీవోలతో లడ్డు కల్తీకి పాల్పడిందన్నారు. లడ్డు కల్తీ వ్యవహారంలో ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో ఇంకా కొంతమంది టీటీడీ అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. వైసీపీ స్వామివారి భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేస్తుందన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రిని సంస్కారహీనంగా దుర్భాషలాడుతున్నారన్నారు. ఉభయ జగద్గురులు శృంగేరి పీఠం ఉభయ జగద్గురులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి, శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠం వారి యొక్క చరణాల విందులకు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఒక పౌరుడిగా ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ కల్తీ నెయ్యి అనే అంశం మీద చర్చకు మీ ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకించి దీని గురించి మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు సిట్ వారు పరిపూర్ణంగా దర్యాప్తు చేసి క్షుణ్ణంగా ఒక నివేదికని బహిర్గతం చేయడం జరిగింది. ఆ నివేదిక యొక్క సారాంశం అందులో కల్తీ జరిగింది అని నిర్ధారిస్తూ ఎవరైతే బాధ్యులయ్యారో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోమని కూడా వాళ్ళు దానిలో ఉద్దేశించడం జరిగింది. అందునిమిత్తమే ఆ రోజు టీటీడీ దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస శర్మ అండి. నేను ఒక సామాజిక కార్యకర్తని, బిజినెస్ బై బ్రాహ్మిన్స్ నేషనల్ కోర్ కమిటీ మెంబర్, ఏపీబీ త్రిబుల్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నేను మరి ముఖ్యంగా నా మనసులో భావాలను చెప్తున్నాను తప్ప ఎవరినో వెనకేసుకొచ్చో ఎవరినో విమర్శించాలన్న ఒక దుర్బుద్ధితోటో నేను ఈ విషయాలు మీకు చెప్పట్లేదు. ఎందుకనంటే నాకు ప్రత్యక్షంగా నా కుటుంబ పరంగా కనుక చూసుకుంటే మాకు తరతరాలుగా వెంకట అనేటువంటిది మా పేరులో ఒక పార్ట్గా పెట్టుకుంటామండి. నా పేరు వెంకట శ్రీనివాస శర్మ, మా నాన్నగారి పేరు వెంకట సూర్య సోమలింగేశ్వర శర్మ, ఆయన తండ్రి పేరు వెంకట రామశర్మ, ఆయన తండ్రి పేరు వెంకట కృష్ణ శర్మ. మేము మా తరతరాలుగా మాకు వెంకటేశ్వర స్వామి అనేటువంటిది మా ఇలవేల్పు. అలాంటి ఇలవేల్పైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయంటే మాకు నిజంగా అన్నం కూడా తినాలని అనిపించట్లేదు. ఎందుకు అసలు దేవుడితో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు ఆడుకోవడానికి మీకు బోల్డెన్ వ్యాపారాలు ఉన్నాయి, బోల్డెన్ విభాగాలు ఉన్నాయి. ఇవేమీ చాలక హిందువుల మనోభావాలతో ఆడుకొని హిందువుల యొక్క ఆలోచనల్ని నాశనం చేసి హిందువులే మీకు చులకనగా దొరుకుతున్నారా? హిందూ దేవాలయాలే మీకు చులకనగా దొరుకుతున్నాయా? అసలు ఎందుకు మీరు ఈ రకంగా ఒక చర్చిలోనో ఒక మసీదులోనో మీరు చేసి చూడండి. అలాగే తిరుపతిలో ఓ టోకెన్లు వెనకాల సిలువ వేసినటువంటి బొమ్మలతో టోకెన్లు ప్రింట్ చేస్తే ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సస్పెండ్ చేశారు, ఆయన కాదు అన్నందుకు. ఇలా ఎందుకు హిందువులంటే మీకు ఎందుకు చులకన భావన? హిందువులు కూడా మీకు ఓట్లు వేస్తేనే కదా మీరు అందరూ అధికారాల్లో ఉన్నది. హిందువులంటే ఎందుకు చులకనగా చూస్తున్నారు మీరు? మా వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ప్రపంచంలో ఏ దేవాలయంలో కూడా తయారు చేయలేనటువంటి లడ్డూది. అటువంటి ప్రజా సమస్యలను సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి ఆర్జీకి తగిన పరిష్కారం తీసుకురావడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ప్రజాప్రతినిధి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా శాసనసభ్యుని కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల నుంచి వచ్చే అర్జీలు ఓపికగా తీసుకొని వాటిని రికార్డ్ చేసి
ఆన్లైన్ ద్వారా గవర్నమెంట్కి పంపించి ఆ ఇచ్చిన అర్జీలకి పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికీ 10,000 పైన అప్లికేషన్లు అర్జీలు వచ్చినాయి. మ్యాక్సిమము గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళు గత ప్రభుత్వం సెంటు పట్టా పేరు మీద ప్రజల్ని మోసం చేసింది. ఆ సెంటు పట్టా వల్ల ఉపయోగం లేదు, ఎక్కడున్నాయో కూడా తెలియదు. కానీ రికార్డులో వాళ్ళ పేరు మీద ఇల్లు ఉన్నట్టు చూపిస్తూ ఉండటం వల్ల ఇవాళ ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎన్నిటి సమస్యల పరిష్కారం, అలాగే కొత్తగా పింఛన్ల అప్లికేషన్ చేసుకుంటూ ఉన్నారు. విడో కానీ, ఒంటరి మహిళ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, అలాగే డిజేబుల్ పెన్షన్లు కానీ అప్లై చేసుకుంటా ఉన్నారు. వాటిని కూడా త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం. ఖచ్చితంగా వచ్చిన ప్రతి అర్జీని అధికారులు దాదాపు 15 మంది అధికారులు ఇక్కడే కూర్చొని ప్రతి దాన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు, ఆన్లైన్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ చేసిన ప్రతి అర్జీని కూడా ఇంటికెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ ఫిర్యాదుదారుడితో అర్జీదారుడితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం. మాకు పదవి అనేది అలంకారం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని నెరవేర్చడం కోసం మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాం. ఈ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి అర్జీని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసీలు కానీ, ఇండ్ల విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ అన్నింటిని కూడా తగిన పరిష్కారం చూపించే విధంగా బాధ్యతతో పనిచేస్తామని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలుగుట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. అక్షరాంధ్ర స్వర్ణాంధ్రకు వెలుగుబాట సమిష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. మాఘమాస శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దుర్గగుడి ఆలయంలో ఆలయ అధికారులు డిప్యూటీ కలెక్టర్ వికే శ్రీనానాయక్ ఆకస్మిక తనిఖీలు. తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని సిట్ నివేదిక తేల్చి చెప్పిందని శృంగేరి పీఠం ధర్మాధికారి బీవీఎస్ చలపతిరావు వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.